గ్రూప్ సంస్థల్లో 5 డైరెక్టర్ల పాత్రపై సిఐడి విచారణ కొనసాగిస్తోంది. దీనికి సంబంధించి మిగతా వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ, చెప్పండి, హీరా కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? కళ్యాణి, హీరా గ్రూప్ సంస్థకు సంబంధించి నమోదైన కేసులు వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో, తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా వీళ్ల మీద కేసులు నమోదయ్యాయి. నమోదైన నేపథ్యంలో హైదరాబాద్ కు సంబంధించిన కేసుల దర్యాప్తు హైదరాబాద్ సిసిఎస్ అధికారులు చేస్తున్నారు. అదేవిధంగా ఏపీలో నమోదైన కేసుల దర్యాప్తును ఏపీ సిఐడి చేపట్టింది. ఏపీ సిఐడి అధికారులు నొహేరా షేక్ ఇప్పుడు ప్రస్తుతం కస్టడీలో ఉన్న నేపథ్యంలో నొహేరా షేక్ తో పాటు ఆ కంపెనీ డైరెక్టర్లుగా ఉన్న ఆమె సోదరి, తర్వాత సోదరుడు, భర్త, ఇతరుల కోసం వేట కొనసాగిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ లో నొహేరా షేక్ తో కలిసి సంబంధాలు నెరిపిన వ్యక్తుల గురించి కూడా గాలింపు జరుగుతుంది. కొన్ని ఆస్తులకు సంబంధించిన వివరాలను ఇప్పటికే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కూడా సేకరించారు. అదేవిధంగా నొహేరా షేక్ కొంత ఈ వివాదం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఆస్తులు దాదాపు 500 కోట్ల రూపాయల పైన ఆస్తులు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాయి, విదేశాలకు వెళ్ళాయి ఆమె సోదరుడు ద్వారా. అదేవిధంగా నొహేరా షేక్ తో అత్యంత సన్నిహితంగా ఉండే ట్రావెల్ పాయింట్ అధినేత ద్వారా కూడా కొంత ఆస్తులు బదలాయింపు జరిగింది. ఇవి అన్న నేపథ్యంలో దీని మీద విచారణ జరుగుతుంది. అటు ఆంధ్ర పోలీసులు, తర్వాత తెలంగాణ పోలీసులు ఏకకాలంలో వేరువేరుగా దర్యాప్తులు కొనసాగిస్తున్నారు. నొహేరాకి కస్టడీ అన్నది ఈ రోజు ముగిస్తున్న నేపథ్యంలో ఆమెని కోర్టులో కూడా ఈ రోజు హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత తదుపరి ఆమెని ముంబైకి తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముంబైలో ఇప్పటికే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ నొహేరా షేక్ మీద ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. అతిపెద్ద కుంభకోణము. ఈ కుంభకోణంలో వివిధ వ్యక్తులకి, తర్వాత సంస్థలకి ప్రమేయం ఉంది. దాదాపు 80కి పైగా బ్యాంక్ అకౌంట్లను గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన అకౌంట్స్ లో కూడా కొన్ని ఎవరైతే అకౌంట్స్ నడుస్తున్నాయో ఆ లైవ్ లో ఉన్న అకౌంట్స్ లో సంబంధించిన వ్యక్తులు వాస్తవంగా చనిపోయి ఉన్నారు. చనిపోయిన ఉన్న వాళ్ళ పేర్ల మీద అకౌంట్లు ఏ విధంగా కొనసాగాయి, అకౌంట్ లో ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగాయి, చెక్లు ఎట్లా వెళ్ళాయి, డబ్బులు విత్డ్రా ఎట్లా జరిగింది అన్న విషయాల మీద కూడా ఇప్పటికే ఫిర్యాదులు రావడం జరిగింది. మొత్తం ఈ కేసుల దర్యాప్తున వివిధ రాష్ట్రాలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో కేసుల దర్యాప్తును సిబిఐకి అప్పగించాలంటూ ఒక పిటిషన్ సిబిఐకి వేయటం జరిగింది. అదేవిధంగా కేంద్ర హోంశాఖను కూడా ఈ విధంగా అభ్యర్థిస్తున్నారు. హైదరాబాద్ లో సంబంధించిన డిపాజిటర్స్ కానీ, లేకపోతే వివిధ రాష్ట్రాల్లో ఉన్న డిపాజిట్దారులు కానీ సిబిఐ విచారణ చేపట్టాలని కూడా కోరుతున్నారు. కళ్యాణి, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.